పవన్ కళ్యాణ్ వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగా నడుస్తున్నటువంటి ఈ అంశంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు? పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైపు ఉన్నారు, పెద్దిరెడ్డి కుటుంబం వైపు. మీరేమంటారు? ఎందుకంటే ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. జనం ఎవరి వైపు ఉన్నారో తెలియాలి. ఇది పవన్ కళ్యాణ్ సన్నిహితులు చూస్తారు ఈ కామెంట్స్, నేను పంపిస్తా వీడియో. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి సన్నిహితులు చూస్తారు ఈ వీడియో కామెంట్స్. ఎందుకంటే ఎవరి వైపు ఉన్నారు జనాలు అనేది వాళ్ళకి తెలియాలి. సో ఒక కామెంటే కదా అనుకోకండి, కొండంత బలం ఇస్తుంది మాకు. అట్లాగే 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం. వాళ్ళు చూసినప్పుడు ఒక 1000 మంది అయినా కామెంట్ చేస్తే చూసి ఇంతమంది మాకు సపోర్ట్ ఉన్నారు, లేదా ఇంతమంది మాకు సపోర్ట్ లేరు అని తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ అయినా, మిథున్ రెడ్డి అయినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా. కాబట్టి కంపల్సరీగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి కుటుంబం మీద చేసినటువంటి అటవీ భూముల ఆక్రమణల ఆరోపణలు చిత్తూరు జిల్లా రాజకీయాలను వేడెక్కించాయని తెలుస్తోంది. శేషాచల అటవీ ప్రాంతంలో సుమారు 74 ఎకరాల పైగా భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు అక్రమంగా ఆక్రమించారని ఆరోపణలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఏరియా వ్యూ వీడియోలని, మ్యాపింగ్లని బహిర్గతం చేయడం పెను సంచలనం సృష్టించిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామంతో రాజకీయ వేట మొదలైనట్టేనని, గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారని జగన్ సపోర్టర్లు అంటున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి తమ మీద జరుగుతున్న ప్రతి దాడిని ఎదుర్కొనేందుకు రహస్యంగా వ్యూహాలు రచిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వదంతులు వస్తున్నాయి. తమ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో వెళ్లి మరీ వీడియో తీసి చూపించినటువంటి భూములు చట్టబద్ధమైనటువంటి సొత్తు అని, ఆ భూమిని తాము 25 సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశామని, ఆ సమయంలో తాము అధికారంలో కూడా లేమని మిథున్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వాదనని మరింత బలంగా ప్రజల ముందు ఉంచి లీగల్గా తమకు అన్ని అనుకూలంగానే ఉన్నాయని నిరూపించుకోవాలని పెద్దిరెడ్డి వర్గం చూస్తున్నట్టు వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పెద్దిరెడ్డి కుటుంబం ప్రధానంగా 2 రకాల వ్యూహాలను అమలు చేయాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. మొదటిది చట్టపరమైన దాడి. తమ భూమికి సంబంధించిన పక్కా పత్రాలని, గతంలో ఈ ఆరోపణల మీద ఏమైనా విచారణ జరిగి ఉంటే వాటి వివరాలను, కోర్టు ఆదేశాలని బలంగా బయటపెట్టాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భావిస్తున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనవిగా నిరూపిస్తూ ఆయన క్షమాపణ చెప్పాలని, లేదా ఆరోపణలు రుజువు చేయాలని తిరిగి సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గతంలో కూడా తమ మీద ఇలాంటి ఆరోపణలే వచ్చినా అక్రమాలు లేవని నిర్ధారణ అయిందని మిథున్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నట్టు వైసీపీ వర్గాలు అంటున్నాయి. రెండో వ్యూహం ఏంటంటే రాజకీయ ప్రతిదాడి. పవన్ కళ్యాణ్ పదే పదే ఆరోపణలు చేసి ఆ తర్వాత వెనక్కి తగ్గుతారని, తమ మీద దాడి చేయడం ఆయన కొత్తమే కాదని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు సమాచారం. గతంలో జరిగిన ఎర్రచందనం అంశాన్ని కూడా ఇందుకోసం ఉపయోగించాలని పెద్దిరెడ్డి వర్గం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం తమ కుటుంబాన్ని టార్గెట్ చేయడం వెనక వ్యక్తిగత ద్వేషం లేదా రాజకీయ లబ్ధి కోసం ఈ ఆరోపణలు చేస్తున్నారా అనే కోణంలో విమర్శలు గుప్పించి పవన్ కళ్యాణ్ ఇరకాటంలో పెట్టాలనే ప్లాన్ చేస్తున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి యూనివర్సిటీ రోజుల నుంచి ఉన్నటువంటి వైరాన్ని కూడా ఈ ఆరోపణల కారణంగా చూపాలని చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అటవీ భూముల పరిరక్షణకు సంబంధించి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వడం, అక్రమార్కులను కఠిన చర్యలు తప్పవని పవన్ హెచ్చరించడం, పారదర్శకత కోసం అక్రమాల యొక్క వివరాలను వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించడం వంటి అంశాలు రాజకీయ వేడిని మరింతగా పెంచుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.